జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయుతాః న్యస్తా రాఘవ మస్తకే చ వలసత్కుంద ప్రసూనాయుతాః స్రస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయుతాః ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. ఈ శ్లోకం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక యావత్ భారతదేశంలో కూడా ప్రతి శుభలేఖ పైన కూడా మనం రాసుకునేటటువంటి శ్లోకం అన్నమాట. ఎందుకు ఈ శ్లోకాన్ని రాసుకుంటున్నామంటే ఇది సీతారాములు పోసుకున్నటువంటి తలంబ్రాలను గురించి ఆ యొక్క జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటి శ్లోకం అన్నమాట అండి. ఆ తలంబ్రాలు పోసుకున్నప్పుడు ఎన్ని ఆ వర్ణాలుగా మారి ఎన్ని రూపాలు సంతరించుకుందో వర్ణిస్తూ చమత్కారంగా రాసినటువంటి శ్లోకం అన్నమాట అండి. ఆ యొక్క జానకీమాత ఆ దోషులలో ఉన్నప్పుడు ఆ మంచి ముత్యాలు జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయుతాః, ఆమె యొక్క కమలాలు లాంటి దోషులలో ఉన్నప్పుడు పద్మరాగాలు లాగా గులాబీ రేకుల్లాగా కనిపించాయన్నమాట అండి. అదేవిధంగా న్యస్తా రాఘవ మస్తకే చ వలసత్కుంద ప్రసూనాయుతాః, అవే మంచి ముత్యాలు రాఘవుని యొక్క తలపైన పడినప్పుడు ఆ నల్లని కురుల్లో పడి అవి ప్రసూనాల్లా కనిపించాయన్నమాట. స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్ర నీలాయుతాః, అవే మంచి ముత్యాలు ఆయన శరీరం మీద పడినప్పుడు ఆయన నీలమేఘ శ్యాముడు కాబట్టి అవి ఇంద్రనీలాల్లా కనిపించాయని ఆ యొక్క శ్లోకం భావం. మరి ఆ శ్లోకాన్ని, ఆ తలంబ్రాల ఘట్టాన్ని, ఆ సీతారాముల యొక్క కళ్యాణాన్ని ఎందుకు మనం శుభలేఖల మీద రాసుకుంటున్నామంటే సీతారాములు వారు ఈ ప్రపంచానికి ఒక ఆదర్శ దంపతులు, అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎడబాట్లు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఒకరి మనసులో ఒకరు జీవించినటువంటి ఆదర్శ దంపతులు సీతారాములు. అందుచేత ఆ విధంగా మన దాంపత్యం ఉండాలని ఆ శ్లోకాన్ని మనం ప్రతి శుభలేఖ మీద కూడా రాసుకుంటాం అన్నమాట. మరి అటువంటి ఆదర్శ దంపతులు, ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తికి మరి జనక మహారాజు ఏమి కట్నం ఇచ్చాడో, ఎంత కట్నం ఇచ్చాడో అని ఒకసారి మనం ఆలోచన చేస్తే అది మన యొక్క ఊహకి అందదు. మరి దానికి రవిగాంచని చోటు కవి గాంచును అన్నట్లుగా ఒక కవి తన ఊహతోటి దానికి సమాధానం రాశాడు. మరి రామచంద్రమూర్తికి కట్నం ఇవ్వాలంటే ఎంతని ఇవ్వాలండి? ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అని శత్రువుల చేత కూడా కీర్తించబడినటువంటి అద్భుతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి. పుంసాం మోహన రూపాయ అని వర్ణించబడినటువంటి జగన్మోహన సౌందర్యం ఆయన సొంతం. పుంసాం మోహన రూపాయ అంటే మగవాళ్ళు కూడా మోహించేటటువంటి జగన్మోహనమైనటువంటి సౌందర్యం రామచంద్రమూర్తి సొంతం. అటువంటి రామచంద్రమూర్తికి ఏమి కట్నం ఇచ్చాడు జనక మహారాజు అంటే ఒక కవి తన యొక్క భావనతోటి ఒక పాటగా రాశాడు. ఏమనంటే సీతే రాముడి కట్నం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం, రామయ్యే సీతమ్మకు పేరంటం. సీతే రాముడి కట్నం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం, రామయ్యే సీతమ్మకు పేరంటం. సీత అడిగిన వరమొకటి, చిటికెడు పసుపు కుంకుమగే, రాముడడిగిన నిధి ఒకటి, అది సీతమ్మ సన్నిధే. సీత అడిగిన వరమొకటే, అచ్చడు పసుపు కుంకుమలే, రాముడడిగిన నిధి ఒకటే, అది సీతమ్మ సన్నిధే. 7 అడుగులు నడిచేది,
ఏడు జన్మల కలయికకే ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్య సీతమ్మకు పేరంటం రామయ్య సీతమ్మకు పేరంటం. జై శ్రీరామ్.